హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. నేను ఈరోజైతే 3 kgs చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. ఆ చికెన్ ఫస్ట్ అయితే వాష్ చేసుకున్నాను. తర్వాత ఇందులో ఉప్పు, కారము, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే కలుపుతున్నాను. ఎందుకంటే మనం ఇందులో వేసి కలిపితే ముక్కకైతే బాగా పడుతుంది అనమాట. డైరెక్ట్గా వేస్తే ముక్క ఏమో చప్పగా ఉంటుంది. అందుకని చెప్పేసి ముందు కొంచెం అయితే ఇవన్నీ కలిపేసి పెట్టుకుంటున్నాను. మెజర్మెంట్స్ అట్లా ఏం లేదనమాట, సుమారుగా చూసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే కర్రీ చేసేటప్పుడు మళ్ళీ వేస్తాం కదా అని చెప్పేసి అన్నీ కొంచెం కొంచెం అయితే వేసి కలుపుతున్నాను. ఫస్ట్ ఇట్లా ఒక వెడల్పాటి గిన్నెలు అయితే కలిపి పెట్టుకుని తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. మ్యాక్సిమం నేను చాలా తక్కువ క్వాంటిటీలో అయితే చేస్తాను అనమాట. అప్పుడప్పుడు ఇంక అందరూ ఉన్నప్పుడు ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి వస్తుంది. ఫస్ట్లో అయితే అసలు వచ్చేది కూడా కాదనమాట. తర్వాత నేను కూడా చేయగలుగుతున్నాను. అంతకుముందు చేయాలంటే ఎవరన్నా అట్లా చేయమంటూ ఉండేదాన్ని. ఇప్పుడైతే నాకు కూడా వచ్చేస్తుంది చేయటం. నేను ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మామూలుగా మనకి చికెన్లో గ్రేవీ కావాలంటే ఇవి టమాటా, ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే గ్రేవీ అయితే బాగా ఎక్కువ వస్తుంది అనమాట. దానికోసం నేను 1/2 kg టమాటా, 1/2 kg ఉల్లిపాయ అయితే కొంచెం కచ్చా పచ్చిగా అయితే పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద వెడల్పాటి పాత్ర అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం వెడల్పాటి దాంట్లో అయితే చికెను చిదురు అవ్వకుండా బాగా ఉడుకుతుందన్నమాట. ఇంక ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు 2, టమాటాలు 2, పచ్చిమిర్చి ఒక 6 సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా వేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం ఇందులో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేసుకొని కలుపుకుంటాము. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ ఉంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. ఇవి కావాలంటే కొంచెము ఆయిల్లో వేయించుకొని పేస్ట్ చేసుకుని అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా కొంచెం గ్రేవీ చిక్కగా రావాలనుకుంటే కనుక జీడిపప్పు వేడి నీళ్ళలో నానబెట్టి పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేస్తానన్నమాట. ఆల్రెడీ చికెన్లో ఉప్పు, కారం కలిపాను కాబట్టి ఇప్పుడు 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, అలాగే ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. పసుపు కూడా చికెన్లో వేసి కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట. పసుపు అవన్నీ వేయటం వల్ల ఏంటంటే చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది, నీసు వాసన లాగా. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెము పుదీనా అయితే వేస్తున్నాను. ఇవన్నీ ఆయిల్లో వేగేటప్పుడు ఏంటంటే మంచి సువాసన అయితే వస్తుంది. చికెన్ మనకి నీచు వాసన అట్లా ఏమి ఉన్నా కానీ మొత్తం పోతుందన్నమాట. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై లాగా చేసేసుకోవాలన్నమాట. ఇది వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ చికెన్ ఇందులో వేసిన తర్వాత మసాలా మొత్తం పట్టేటట్టు అయితే కలుపుకొని మూత అయితే పెట్టాలన్నమాట. మనకి ఏంటంటే వాటర్ అనేది కొంచెము వస్తుంది ఇందులోనే, మనము ముందే పోయాల్సిన అవసరం లేదు. చూసుకొని ముక్కకి ఇంకా ఎంత వాటర్ కావాలి ఏంటని చూసుకొని దాన్ని బట్టి అయితే వాటర్ పోసుకోవాలి. మొన్న ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయలు, టమాటా అవన్నీ గ్రేవీలాగా వేసాం కదా, అందులో నుంచి వాటర్ కూడా రిలీజ్ అవుతుందన్నమాట. మధ్య మధ్యలో మూత తీసుకొని కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది అనమాట. కొంచెం మందపాటి పాత్ర అయితే అంత అడుగంటదు. కొన్ని పలుచగా ఉన్నాయనుకోండి కింద ఊరికనే అడుగంటుతూ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో తీసుకోవాలి. మనకి వాటర్ అయితే చూడండి ఒక హాఫ్ అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇంకొంచెం ఒక 1 లీటర్ వాటర్ అయితే పోసుకోవాలంటే చికెన్ కొంచెం మునిగే వరకు అట్లా పోసుకుంటే మనకేంటంటే చికెన్ బాగా ఉడుకుతుందన్నమాట. చికెన్ అయితే ఉడికింది. ఇంకా లాస్ట్ ఇంకొక 10% ఉడకాలనుకున్నప్పుడు ఇలా కొంచెం మసాలా పొడి అయితే వేసుకున్నాను. కొంచెం ఘాటు తక్కువగా ఉందిలే అని చెప్పేసి ఇంక ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. చికెన్ టేస్ట్ కూడా బాగా వచ్చింది. చికెన్ కర్రీతో పాటు ఈరోజు గోంగూర కూడా చేస్తున్నాను అనమాట. గోంగూర, పచ్చిమిర్చి ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేస్తానన్నమాట. గోంగూర ఈరోజు ఏంటంటే ఉడికించుకొని ఇలాగ పప్పు గుత్తి ఉంటుంది కదా, దానితో అయితే మెదుపుతున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే పేస్ట్ లాగా చేస్తాను. బిర్యానీలోకి అయితే మనము మిక్సీలో వేసుకుంటే మెత్తగా వస్తుంది అనమాట, అదైతే బాగుంటుంది. ఇంకా మామూలు రైస్లోకి అయితే కొంచెం కచ్చా పచ్చిగా ఉంటేనే బాగుంటుందని ఇలా మెదిపేసాను. ఇంకా గోంగూర
తాలింపు కోసం అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే వేయించుకుంటున్నాను అనమాట. గోంగూరలో ఇలా ఉల్లిపాయలు ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత ముందుగా మెత్తగా మెదుపుకున్న గోంగూర ఉంది కదా, అదైతే కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంకా గోంగూర ఉడికేటప్పుడే ఉప్పు అవన్నీ వేసుకున్నాను, పచ్చిమిర్చి ఇంకా కారం అవన్నీ ఏం సపరేట్గా అయితే వేయట్లేదు. ఇంకా గోంగూర కూడా ఉడుకుతుంది, ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంక అందరం భోజనాలు చేస్తున్నాను అనమాట. మా ఇంట్లో కొంచెం ముందుగానే సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా పండగ అంటేనే అందరూ కలిస్తేనే పండగ కదా. మాకైతే ఇంకా పిల్లలకి అందరికీ హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా అందరూ వచ్చారనమాట. ఇంక ఈ రోజు నుంచి ఇంక అందరూ ఇలాగ ఫెస్టివల్ లాగా చేసుకుంటాము. అలాగే పిండి వంటలు అవి కూడా చేసుకోవాలన్నమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత పిల్లలు ముందు రోజు గాలిపటాలు తెచ్చుకున్నారు. ఇంకా వాళ్ళైతే బయట ఎగరేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే పిండి వంటలు వండటానికి అయితే వెళ్ళాము. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే వండుతున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంది, బాల్కనీ లాగా. అక్కడ అయితే బాగుంటుంది ఫ్రీగా, మా ఇంట్లో కొంచెం ఇరుగ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా అక్కడైతే వండుతున్నాము. ఈరోజైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాము చక్రాలు, ఎందుకంటే తక్కువే కదా అయిపోతాయిలే అని చెప్పేసి ఇంకా లంచ్ చేసిన తర్వాత చక్రాలు అయితే చేసాము. వీటిని చక్రాలు అంటారు, కారపూస అంటారు, జంతికలు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు. మేమైతే చక్రాలు అంటాము, లేకపోతే కారపూస అంటాము. ఇదేంటంటే శనగపిండి కొంచెం ఎక్కువ వేయటం వల్ల జిగురు బాగా ఉంది. ఇంకా అందుకని మా ఆడపడుచు ఒత్తుతుంటే రావట్లేదని చెప్పి వాళ్ళ అబ్బాయి అన్నీ చేశాడనమాట. మా మేనల్లుడే మొత్తం చక్రాలు ఒత్తాడనమాట. చాలా బాగా చూడండి, చక్రాలు కూడా బాగా చుట్టలు చుట్టలుగా బాగా వచ్చాయి. ఒక 2 అవర్స్లోనే అయిపోయాయి. పెద్ద స్టవ్ పెట్టాము కదా, పెద్ద కళాయి కావటం వల్ల త్వరగా అయిపోయాయి. ఇంకా అవి అయిపోయిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చాను. పిల్లలైతే ఇంకా అప్పటికి కూడా గాలిపటాలు ఎగరేసుకుంటూ ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా సాయంత్రం అయిపోయింది, ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మేము టీ అయితే పెట్టుకొని తాగామన్నమాట. ఇంకా పిల్లలకి ఏంటంటే పిల్లలు ఉంటేనే బాగుంటుంది కదా, ఇంకా అందరూ కలిసి గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు. మా బాబేమో పెద్దది తెచ్చుకున్నాడు, అదేమో తన హైట్కి సరిపోనుంది, అదేమో గాలికి సరిగ్గా ఎగరట్లేదు. ఇంకా అది కోపం వచ్చినప్పుడే విసిరేస్తున్నాడు, మళ్ళీ తెచ్చుకొని చూసుకుంటున్నాడు అనమాట. అలా వాళ్ళైతే ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే టమాటా చట్నీ అయితే చేశాను. చికెన్ కూడా కొంచెం ఉందన్నమాట. ఇంకా చికెన్ ఏంటంటే ఎక్కువ సార్లు తినబుద్ధి అవ్వదు కదా, అందుకని చెప్పేసి కొంచెం టమాటా చట్నీ చేశాను. మ్యాక్సిమం సాయంత్రం తక్కువే తింటారనమాట. అయినా కానీ చికెన్ కర్రీ కూడా ఉంది. ఇంకా రైస్ కూడా వండాను అనమాట. ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి టమాటా చట్నీ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అందరం అయితే ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము. ఇంకా నేనేంటంటే హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే తినట్లేదు. ఇంకా మార్నింగ్ అయితే గోంగూర చట్నీ వేసుకున్నాను, ఇప్పుడైతే టమాటా చట్నీ వేసుకుందాంలే అనుకున్నాము. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత గిన్నెలు అవన్నీ కూడా కడిగాము. ఇంకా ఇంటి ముందు ముగ్గులు అయితే మా ఆడపడుచు వేసింది. నాకు హెల్త్ బాగాలేనప్పటి నుంచి తనే వేస్తుంది అనమాట ముగ్గులు. ఇంకా సంక్రాంతి కంటే కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు అట్లా వేస్తూ ఉంటాం కదా. ఇంకా ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా పాప వచ్చి ఏదో సాంగ్ పాడుతూ డాన్స్ వేస్తుంది అనమాట. అమ్మ వీడియో తీయని ఇంకా తీసాను అనమాట. ఇంకా చాలేమో పడుకోపోండి అంటే ఇంకా లోపలికి వెళ్ళిపోయింది తను. సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజైతే మాది ఇలా గడిచిపోయింది అనమాట. పిండి వంటలు వండుకోవటము, ఫుడ్ వండుకోవటం, తినటం, పిల్లలు ఎంజాయ్ చేసుకోవటం ఇట్లాగా. ఇంక ఇక్కడైతే అందరికి పక్కలు వేస్తే వాళ్ళైతే పడుకున్నారనమాట. ఇంకా మేము కూడా బయట కొంతసేపు కూర్చొని వచ్చి ఇంకా పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇంకా పిండి వంటలు అవన్నీ పిల్లలతో హడావుడి అయితే ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. పిల్లలు ఉన్నారంటే ఇంకా గొడవ చేస్తారు, త్వరగా అయితే పడుకోరనమాట. ఇంకా కాసేపు కబుర్లు చెప్పుకొని అందరూ పడుకున్నారు.